ఖానాపూర్ మున్సిపాలిటీ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేక ఇప్పటివరకు 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పీఠం కోసం బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలిచాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్ తోటి కలిపి కాంగ్రెస్ బలం 5కి పెరిగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతోనే చైర్మన్ పీఠం దక్కనుంది. ఖానాపూర్ మున్సిపాలిటీ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. కోరలేక ఇప్పటివరకు 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పీఠం కోసం బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలిచాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్తో కాంగ్రెస్ బలం 5కి పెరిగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతోనే చైర్మన్ పీఠం దక్కనుంది. ఖానాపూర్ మున్సిపాలిటీ పైన సస్పెన్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఖానాపూర్ మున్సిపాలిటీపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది, అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఇక్కడైతే ఖానాపూర్ ఇంకా సస్పెన్స్ ఉత్కంఠభరితంగానే వస్తుంది. యాక్చువల్ గా 12 వార్డులకు 7 మేజర్ ఫిగర్ ఎవరు రాకపోవడంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నది. 3, 4, 4, 4 వచ్చినాయి. అయితే నిన్న బొద్దుపట్ల ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ వార్డు మెంబర్లు తీసుకుని వచ్చినా కానీ ఎవరు కోరం లేకపోవడంతో వాయిదా మీద వాయిదా పడుతుంది. మొన్న పడ్డది, నిన్న పడ్డది, ఇవాళ కూడా జరిగే పరిస్థితి లేదు. వీళ్ళు అధికారులు ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపిండు ఈ విధంగా కోరం లేకుండా చెప్పేసి, అందుకోసం ఇప్పుడైతే ఎన్నిక వాయిదా పడ్డది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.